వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. వైఎస్ఆర్సీపీ ఆర్యూఎఫ్ రాయలసీమ అభివృద్ధి వేదికలకు సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులకు మోసం చేసింది. ఆరూర్ రమేష్. సుల్తానాబాద్ లోని జవహర్ నగర్ లో చలివేంద్రం ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, కడప బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఇన్ని సంవత్సరాల కోసం నేడు ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరకు ఢిల్లీ నుంచి వస్తారట. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన కళ్ళను మనం పొడుచుకున్నట్లే. చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని అన్నారు. చనిపోయింది 2009, నాన్న చనిపోయింది 2009. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పుడు నాన్న సమాధి దగ్గరికి వస్తారంట, ఎడుపులపాయకు వస్తారంట, నాన్న సమాధి దగ్గరికి వస్తారట, చూడడానికి వస్తారట, ఢిల్లీ నుంచి వస్తారట, ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారట, ఎన్నికల వేళ వస్తారట, ఎన్నికల కోసం వస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు ఆ పార్టీకి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు మనంతట మనమే భాగస్థులం కామా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని గెలిపించడం కాదా, ఎన్డీఏను గెలిపించడం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు ఎందుకు వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు, ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్ తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. కర్నూలు గీతా మందిరం వీధిలో శ్రీ రంగధామం పారాయణం బృందం అధ్యక్షులు శ్రీ బిలంకంటి మురళి, వారి సభ్యులు ఇంకా అనేక మంది భక్తులు సహాయ సహకారాలతో భక్తులకు ప్రజలకు వేసవి దాహాన్ని తీర్చడానికి ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో పాల్గొన్న ధార్మిక సంస్థల ప్రతినిధులు. తిరువేధుల మెరసి దేవదేవుడు, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద.
మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగో నాడు పువ్వు కోవిలలోను పొరినాలుగో నాడు పువ్వు కోవిలలోను తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు 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 గక్కన ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద. సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో మాజీ వార్డు సభ్యురాలు కొండ శ్రీధర్ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ ఎండాకాలం విపరీతమైన ఎండలు కొడుతున్న నేపథ్యంలో మాజీ వార్డు సభ్యురాలు కొండ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, అన్ని దానాల కన్నా అన్నదానం మంచినీటి దానం చాలా పుణ్యమని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఈ సమస్త జీవరాశులకు కూడా ప్రతి ఒక్కరూ మంచినీటిని అందించాలని కోరారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులోని జవహర్ నగర్లో ఇది మంచి షాపింగ్ ఏరియా. చాలామంది వస్తుంటారు కస్టమర్స్. వాళ్ళకు ఈ ఎండాకాలం కాబట్టి వాళ్ళ దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్ పట్టణంలోని పాత సిటీ కేబుల్స్ అంటే జవహర్ నగర్లో మొత్తం మహిళలు ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఇటుకు ఎక్కువ మంది జన సముదాయం ఉండే ఈ ప్రదేశంలో గత 10-15 రోజుల నుండి విపరీతమైన ఎండలు అంటే 40 డిగ్రీల పైబడి ఎండలు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా అక్షర తుతి మంచి రోజు, ఈ రోజు నుండి నీళ్ళదానం చేద్దామని మాజీ వార్డు సభ్యులు కొండ రైత శ్రీధర్ గారు వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం, నీళ్ళదానం. నీళ్ళదానం చేయడం వల్ల దాహంతో ఉన్న వారికి దాహం తీర్చడం వల్ల ఈ కడుపు చల్లకుండా అని చెప్పి వాళ్ళు దీవించిపోతారు. ఆ దీవెనలే మనకు 100 కోట్లతో సమానం. కాబట్టి ఈ ఎండ తీవ్రత తట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పక్షులు, జంతువులకు కూడా మనం నీటి దాహాన్ని తీర్చాలి. ఎందుకంటే వాటి కూడా ఎట్లయితే మనమైతే భూమికి రావడానికి దేవుని ద్వారా ఎన్ని అనుగ్రహాలు తీసుకొని వీటికి వచ్చిన బాధ్యత కాబట్టి వాటిని కూడా సంరక్షించాలి. ఈ సుల్తానాబాద్ పట్టణంలో ఇలాగే గల్లీలలో ఎక్కడైనా కూడా చలివేంద్రాలు పెట్టి ప్రజల దాహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో 100% అధికారం టీడీపీ అధినేత చంద్రబాబుదేనని మాజీ రాజ్యసభ సభ్యుడు, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగెత్తిపోతున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తారు. ఆయన అధికారంలోకి రాకముందే రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముందుగానే అడుగుతున్నా. గత ఎన్నికల్లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో గన్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. అలాగే మరికొన్ని రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టాలి. లేకపోతే రాయలసీమలో మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. సిద్ధేశ్వరం ప్రాజెక్టును కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మీటింగ్ ఉంటుంది, లంచ్ వస్తే నేను మీటింగ్ చేస్తాను. అక్కడ కాదా
హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న ప్రెస్ వారు, మీడియా వారు నిరంతరం మా హక్కుల పోరాటానికి గత 24 సంవత్సరాలుగా 24 సంవత్సరాల నుంచి మీరు మద్దతు ఇస్తున్నారు. మీరు కూడా మేము అభినందిస్తున్నాం. మీరు కూడా పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ కాబట్టి మీరు కూడా భాగం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ నేను తీసుకుంటాను. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఏ సందర్భంలో నేను పెట్టాను, ఎందుకు పెట్టాను అనేది కూడా చాలామందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే ముందు కానివ్వండి, ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి. ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది సంవత్సరాలు ఇచ్చారు, దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు, కానీ హైకోర్టు బెంచ్ హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు, అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అవర్ డిమాండ్ వాజ్ సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టాలని. హైకోర్టులో సమయకాలంలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమని మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అని. సౌత్ ఇండియా అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ సాధించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్ అంతా ఇప్పించాను. నేను హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాము, కట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం. కానీ ఎయిర్పోర్ట్ వచ్చింది, దానికి డబ్బులు పే చేయటం లేదు. ఫ్లైట్స్కు డబ్బులు పే చేయకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారికి విజయవాడ ఇష్టం లేదు, విజయవాడ ఫ్లైట్ వేయండి అంటాడు. నేను చైర్మన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విజయవాడ ప్రపోజ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు. ఇలా ఉంటుంది. క్యాపిటల్ అనేది వైజాగ్ తీసుకోపోతా ఉంటారు ఈ గవర్నమెంట్. వైజాగ్ తీసుకోపోతే ఎట్లా చేస్తారండి? మనకు విజయవాడనే దూరం అయిపోయింది, ఈ ప్రాంతంలో ఉండి వైజాగ్ తీసుకోపోతూ ఉంటారు. అది ఏదో ఇది చేస్తున్నాడు, ఇది రాష్ట్రం సపరేట్ చేస్తున్నాడని మొట్టమొదట తీసుకొని వచ్చేది నేను క్యాపిటల్ మారుస్తున్నా ప్రజల ముందు. దాన్ని 3 క్యాపిటల్ చేసేసారు. ఏదో మాకు హైకోర్టు బెంచు, సమ్మర్ క్యాపిటల్ మాది అంటే సెక్రటరీ, మినీ సెక్రటరియట్, మినీ అసెంబ్లీ పెట్టేస్తే మా బతులు మేము బతుక్కుంటూ ఉంటాం. ఫస్ట్ స్టెప్ అది చేయలేదు. మరి చంద్రబాబు గారు నేను బెంచ్ పెడతానని మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అది ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఇంకా ఒకటి, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నేను ఈ తూరి మా కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు, వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్లనే గురించి మాట్లాడుతున్నా. ఈ డిమాండ్లు మాట్లాడి అలసిపోయినాం. నాయనా మీరు చేస్తామన్న డిమాండ్లే మీరు పూర్తి చేయండి. మీకు ఆ కెపాసిటీ, ఆ బలం లేనప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు? లేకపోతే మీరు ఓట్లు అడగద్దండి. ఒకవేళ ఓట్లు వేస్తే మాకు సిగ్గు లేనట్లే. మీరు చెప్పిండేవి చేయండి, దండిగా అడిగాం మేము. నంద్యాల జిల్లా బెతంచెర్ల పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి.
గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. 13న జరిగే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణను భారీ మెజార్టీతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు సరోజన గారు కార్పొరేటర్ థ్యాంక్ యూ. సరోజన అభయసన జరిగి ఒక్క నిమిషం. సరోజన గారు అదేవిధంగా దాంతో పాటు రెడ్డిస్ అనేవారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జరిగిన గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. డెఫినెట్లీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఆనాడు మా రాష్ట్ర మీరందరూ ప్రతిపాదించారు. నేను పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మహాశయులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ సోదరులకి 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల సందర్భంలో మరి విద్యావంతులు, మేధావులు, ప్రగతిశీల సమాజానికి సంబంధించిన అనేక మంది పెద్దలు, అదేవిధంగా కార్మిక నాయకులు, సామాజిక స్పృహ ఉన్న అందరినీ కూడా కోరుతాం. నియోజకవర్గానికి సంబంధించిన ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పని చేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారి మన్మడుగా గడ్డం వంశీకృష్ణ గారిని పార్లమెంట్ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేయడం, యువతరానికి అవకాశం ఇవ్వాలని, యువతరానికి ఆదర్శంగా నిలబడాలని, ఉపాధి కల్పన విషయంలో కానీ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి నేనున్నానే యువతకు ధైర్యం చెప్పడానికి ఆలోచన చేసి అభ్యర్థిత్వాన్ని ముందరకు పెట్టడం జరిగింది. వారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మధ్యప్రదేశ్ ఇండోర్లో మోదీ రోడ్ షోలో దేశంలో గత 80 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎవరికి లభించని, ఎవరికి దొరకని, ఎవరు చూడని, కని విని ఎరుగని విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడి చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ 50 ఏళ్ల నుండి బీసీల కొరకు సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యపై దాడి చేయడం శ్రేయస్కరం కాదన్నారు. ఎన్నో స్కూళ్లను, కాలేజీలను గురుకుల పాఠశాలలో ఏర్పాటుకు చేసిన ఘనత ఆయనకే చెందుతుందని కొనియాడారు. రాబోయే రోజుల్లో బీసీలపై దాడి చేస్తే తిరిగి ఎదురు దాడి చేస్తామని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు. ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి దాడుల్లో తెగబడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి. కానీ మనం రాతి యుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవికమైన చర్య. మేము ఈ విషయంలో ఇలాగే ఇక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడిలో కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. కృష్ణన్న ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, సామాజిక సమస్యలపైన, రిజర్వేషన్ల సమస్యలపైన 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఉద్యమ సూర్యుడు. అలాంటి వ్యక్తి పైన అక్కడ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వస్తున్న విశేషమైన ప్రజాదరణను చూసి దాన్ని ఓర్వలేక కడుపు మంటతోటే ఇట్లా ఈ రకమైన దాడిని వాళ్ళు చేశారు. ఈ దాడిని చేసిన వాళ్ళని శిక్షిస్తూ అన్నకి ఇంకా ఎలక్షన్స్ టైంలో కానీ మిగతా కానీ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయనకి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుట్రలో పాల్పడమని ఖచ్చితంగా బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఈ కుట్రలో పాల్గొన్న వ్యక్తులని ఖబర్దార్ వ్యతిరేకులారా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.